ఇక కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. సాయంత్రం 4 గంటలకు తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని వాదించారు. నేరాన్ని నిర్ధారించడంలో ఈడీ విఫలమైందన్న పిటిషనర్ తరపు అడ్వకేట్ అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీ హైకోర్టులో అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అలాగే ఈడీకి సంబంధించి విచారణ ముగిసింది. మరి కోర్టులో వాదనలు ఏ విధంగా జరిగాయి శివ? ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ను ఈ నెల 21వ తేదీన ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈడీ కస్టడీకి తీసుకున్న తర్వాత రిమాండ్కు తరలించడానికి కానీ ఈడీ కస్టడీలోకి తీసుకున్న తీరుని కానీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ పిటిషన్పై ఈరోజు ఏకసభ్య ధర్మాసనం స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఇటు ఈడీ తరపున ఎస్వి రాజు, అసిస్టెంట్ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఎవరో నోటి మాటగా అప్రూవర్లు చెప్పింది ఇన్ని మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నారు. అప్రూవర్గా మారిన మాటలు ఏ విధంగా నమ్ముతారు, వారి వాంగ్మూలం ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. వెంటనే ఇమీడియట్గా అరవింద్ కేజ్రీవాల్ను విడుదల చేయాలనేది అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి తన వాదనల ద్వారా గట్టిగా వాదనలు వినిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది చట్టవిరుద్ధం అంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీ ముందస్తు ఆలోచన, అంటే ఈడీ ముందుగానే నిర్ణయించుకున్న దాని ప్రకారమే ఆలోచించి రాజకీయపరమైన అరెస్ట్గానే దీన్ని పరిగణించాల్సి ఉంటుందంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపున ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే ముందుగా నిర్ణయించుకున్నారు, ఈడీ నోటీసులు జారీ చేసింది, దీన్ని ముందుగానే గుర్తించి విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. కానీ ఇంటికి వెళ్ళి 2 గంటల పాటు విచారించి రాత్రి సమయంలో, అంటే ఒకవైపు కోర్టులో కేసు విచారణ మరుసటి రోజుకు వాయిదా పడింది. కానీ మళ్ళా వెంటనే అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తమ వాదన ద్వారా వినిపించారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయనేది రాజకీయ పరంగా ముందుగా నిర్ణయించుకున్న అరెస్ట్ అంటూ కూడా ఇటు అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. అంటే లిక్కర్ కేసులో అప్రూవర్గా మారిన వారిని నమ్మడానికి వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకుని వారిని మిగతా వారిని అరెస్ట్ చేస్తారు, అదుపులోకి తీసుకుంటారంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు, ఇటు ఈడీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి గతంలో ఎవరైతే అప్రూవర్గా మారారో వారందరూ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశామనేది ఈడీ తరపున వాదనలు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత తీర్పును ఇటు కోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ సాయంత్రం 4:30 తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తర్వాత తీర్పు ఏ విధంగా ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఎవరికి ప్రతికూలంగా వస్తుంది అనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. అంటే అప్రూవర్గా మారింది, అది చెప్పింది నిజమా కాదా అనేది ఎలా పరిగణనలోకి తీసుకుంటారంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కానీ మా దగ్గర అన్ని కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్ కానీ, స్క్రీన్ షాట్లు కానీ అన్ని విధాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకుని విచారణ మరింత సమాచారం కోసం రాబట్టడానికి ఈడీ కస్టడీ కోరాము. ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ విచారిస్తున్నామంటూ కూడా ఈడీ తరపున ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఎస్వి రాజు ఇంకా కస్టడీ పొడిగించాలంటూ కూడా కోరారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి కస్టడీ నుంచి వెంటనే రిలీజ్ చేయాలనేది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే ఎవరైతే అప్రూవర్గా మారారో గతంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కానీ శరత్ చంద్రారెడ్డి వీరందరికీ ఏ విధంగా బెయిల్ ఇచ్చారు, అంటే నిజాలు అక్కడ లేకపోయినా అప్రూవర్గా మారి అబద్ధాలు చెప్పినంత మాత్రమే వారికి ఏ విధంగా బెయిల్ మంజూరు చేస్తారంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అంటే వారికి వచ్చిన సమస్యలను బట్టి అప్రూవర్గా మీకు అనుకూలంగా మారారు కాబట్టి వారికి బెయిల్ అనేది ఇచ్చారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏ తప్పు చేయలేదు, అప్రూవర్గా మారరు, న్యాయస్థానాలనే నిజం అనేది తేలుతుంది అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈ తీర్పును 4:30 వాయిదా వేశారు, రిజర్వ్ చేశారు. 4:30 హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును వెలువరించబోతున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.